కాలం మొదలు కాకముందే, భూమి రూపం దాల్చకముందే, మనిషి శ్వాస తీసుకునే ముందే ఒక యుద్ధం జరిగింది. అది భూమిపై కాదు, పరలోకంలో. వెలుగుతో నిండిన రాజ్యం, సింహాసనం చుట్టూ అగ్నికాంతులు, కీర్తనలతో మార్మోగే స్వర్గలోకం. అక్కడ ఒక అద్భుత సృష్టి ఉండేది. అతని పేరు లూసిఫర్. వెలుగును మోసేవాడు, దేవుని సింహాసనాన్ని కాపాడే అభిషిక్త కేరుబు. అతని శరీరం నుండి సంగీతమే ప్రవహించేది. అతడు సృష్టిలో సంపూర్ణుడు. కాని ఒక క్షణంలో అతని హృదయంలో అహంకారం పుట్టింది. నేను ఆకాశానికి ఎక్కుతాను, నేను నా సింహాసనాన్ని నక్షత్రాలపైన ఉంచుతాను, నేను పరమోన్నతుడితో సమానమవుతాను. 5 సార్లు అతడు నేను అన్నాడు. ఒక్కసారి దేవుడు చాలు అన్నాడు. అతని మాటలతో పరలోకంలో ఒక వర్గం దేవదూతలు మోసపోయారు. వెలుగు నుండి చీకటికి మళ్లారు. ఆరాధన స్థానంలో తిరుగుబాటు జన్మించింది. అప్పుడు జరిగింది యుద్ధం. మిఖాయేలు మరియు అతని దూతలు దేవుని సింహాసనాన్ని కాపాడటానికి ముందుకు వచ్చారు. లూసిఫర్ మరియు అతని దూతలు దేవునికి వ్యతిరేకంగా నిలిచారు. వెలుగు చీకటితో ఢీకొంది. సత్యం అబద్ధంతో యుద్ధం చేసింది. పరలోకం కంపించింది. అప్పుడు గొప్ప స్వరం వినిపించింది. సాతాను పచింది. సాతాను పడిపోయాడు. మెరుపులా ఆకాశం నుండి పడిపోయాడు. మహాసర్పం, పాతపాము, అపవాది, సాతాను. అతడు భూమిపైకి పడద్రోసబడ్డాడు. అతనితో పాటు తిరుగుబాటు చేసిన దూతలు పడిపోయాడు. ఒకప్పుడు వెలుగు మోసినవాడు ఇప్పుడు